చదువుకోండి మేడం దేవుడి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ. చదవండి, చదవటం వల్ల మీ కులం మీ మతం ఏం మారదు. ఓకే, చాలా మంచి దేవుడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను తెలుసుకున్నాను సత్యాన్ని, అందుకని మీకు చెప్తున్నాను. నేను హిందూనే. 4 సార్లు అయ్యప్పమాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమలలో గుండు చేయించుకున్నాను. ఏం ఉపయోగం లేదు. దేవుడే మనల్ని తయారు చేశాడు. ఈ రోజున మనిషే దేవుడిని తయారు చేస్తున్నాడు. అంటే దేవుడి కంటే గొప్పవాడు అయిపోయాడు మనిషే. తెలుసుకోవాలి, సరేనా? అంటే ఆయన దేవుడే కాదు, ఆయన దేవుడే కాదు, ఆయనే దేవుడు. అది తెలుసుకోవాలి. అది చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు మరి ఎవరన్నా ఉన్నారు నీకు తెలిసిన దేవుళ్ళు? మరి ఆయనే దేవుడు అనమాట. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ యేసుప్రభు దేవుడు అని నమ్మాలి. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టింది ఆయనే, ఇంకెవరు పెట్టలా. ఏ కోడో ఏ కుక్కో ఏ మేకో పెడితే సరిపోదు, సరేనా? మనం ఆయన ఇక్కడ భూమి మీదనే తెలుసుకోవాలి. ఈ భూమి మీద చూడటానికి చాలా ఉంటాయి. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. లేదంటే పైన నరకం భయంకరంగా ఉంటది. ఏమన్నా బాగున్నావా? ఇదిగో దేవుడి మాటలు చదివించుకో, బాగుంటది. ఇదిగో యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఏమ్మా బాగున్నావా? గుర్తుపట్టలేదా? సరే, ఇగో దేవుడి మాటలు చదివించుకోండి, బాగుంటుంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలో మీరు ఏ కులమైనా ఏ మతమైనా చదివించుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇది బైబిల్ అంటారు, సరేనా? మానవుడు చేసిన పాపాల నిమిత్తం దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మళ్ళీ 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో ఉండే ఏ దేవుడు 3వ రోజున మళ్ళీ తిరిగి లేవలేదు. ఆయన నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది, మనం స్వర్గానికి కూడా వెళ్తాం. చదివించుకోండి, మీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దుత్తలూరు సెంటర్ లోకి వెళ్ళాలండి. చదువుకోండి మేడం దేవుడి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ. చదవండి, చదవటం వల్ల మీ కులం మీ మతం ఏం మారదు. ఓకే, చాలా మంచి దేవుడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ వయసులో ఎవరమ్మా నిన్ను బర్రెలు గాయటానికి రమ్మంది? పిల్లల్ని రానిచ్చుకోవాలి కదా, నువ్వు ఎందుకు వచ్చావు? ఇదిగోండి, చదివించుకో దేవుడి మాటలో. ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకో. యేసయ్య మాటలో, యేసు ప్రభు మంచి దేవుడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ గేదెల్ని దీవించును గాక. తమ్ముడు ఖాళీగా వెళ్తున్నావుగా, దేవుడి మాటలు చదువుకుంటా వెళ్ళు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఏంటి మోటార్లు రిపేర్ చేస్తున్నారా? ఇవన్నీ ఎందుకు? బొగ్గు కోసమా ఇవి? చదువుకున్నారా మీరు? చదువుకున్నావా? ఇదిగో చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. ఆయన చాలా మంచి దేవుడు. మన పాపాల నిమిత్తం దేవుడే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి మళ్ళీ తిరిగి 3వ రోజున లేచాడు. ఇంతవరకు ఎవరు లేవలేదన్నమాట. చాలా మంచి దేవుడు, తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మీరు చదువుతారుగా, తెలుగు చదువుతారుగా, ఇది బైబిల్ కూడా చదువుకోండి, చాలా మంచిది. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలియదు. చనిపోతే రెండే రెండు పైన, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయనే చెప్పాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని. అది సరేనా? ఈ లోకంలో చాలా కనిపిస్తుంటాయి. అందరిని వదిలేసి, చొక్కా కూడా వదిలేసి వెళ్ళిపోవాలి మనం పోయేటప్పుడు, తెలుసుగా? సత్యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. దాన్ని చదవండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మేడం ఇట్లా దుత్తలూరు వెళ్ళొచ్చండి? దుత్తలూరు ఇటు వెళ్ళొచ్చా? మంచిది. చదువుకోండి మేడం దేవుడి మాటలు, మంచి మాటలు. ఒక్క నిమిషం అండి, ఇదిగోండి మేడం.
అది బైబిల్ చదవండి, పర్లేదు, మీకేం ప్రాబ్లం లేదు. దేవుడు చాలా మంచి దేవుడు. అది చదవండి, ఒకసారి మీకు అర్థం అవుతుంది. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. పెద్దయినా ఈ తెడ్డుపాడు ఎక్కడ? తెడ్డుపాడు ముందుగా అదే ఎదరగానే వచ్చేది కనపడేదేనా? నేను చదువుకున్నావు నువ్వు? ఇదిగో పిల్లలతో చదివించుకో దేవుడు మాటలు, మంచి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. చదివించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. పెద్దయినా ఆకలి అవుతుంది, ఏమన్నా సర్దిస్తావా? ఏం కూర ఉంది? కూర ఉంది. ఏం కూర? ఏదైతే కూర ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మంచి పెట్టే గుణం ఉంది నీకు. ఇదిగోండి, అందరికి ఆకలే కదా. చదువుకోండి దేవుడు మాటలు అవి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు అవి చదువుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమె ఏంటంటే ఇట్లా ఉదయగిరి వెళ్ళిపోవచ్చా? ఎన్ని కిలోమీటర్ ఉంటదండి? రోడ్డు బాగానే ఉంటదా? రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మంచిదండి. గణపాలెం పోయి గణపాలెం నుంచి తిరగాల. ఓకేనండి, ఓకే. అవి దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి, బాగుంటుంది. ఇదిగోండి బైబిల్ కూడా తీసుకోండి, బైబిల్ చదువుకోండి, పర్లేదు. అది చదవటం వల్ల మీకేమీ తేడా ఉండదు. సరే, పాంప్లెట్ చదువుకోండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, సాకలకొండ పోవాలంటే ఎట్లా అండి? సాకలకొండ పోవాలంటే ఎట్లా? పోయి తూర్పుగా వెళ్ళిపోవచ్చా? రోడ్డు బాగానే ఉంటుందా సార్? మంచి మాటలు సార్, చదువుకోండి దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. ఇదిగోండి సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మీ జాబ్ని లేదా వ్యాపారాన్ని దీవించును గాక. ఆమె నిజమైన దేవుడు ఆయనే సార్, సత్యం ఆయనే. ఆయన సృష్టికర్త. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టినే పూజ చేస్తున్నాం. మన పాపాల నిమిత్తం ఆయనేమో భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు సార్, చనిపోయి. ఆయన సత్యమైన దేవుడు, తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. అన్నా, ఈ జడదేవ్ అంటే ఎక్కడన్నా? ఇది కాదా? ఓకే, మంచిది. ఇదిగోండి దేవుడి మాట చదువుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు అవి చదువుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. దుత్తులు రిటర్న్ అండి. నోట్లో పొగాకు వేసుకున్నట్టున్నారు, క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు వరకు. మానేయచ్చు కదా. దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఏమండి, ఏం చేస్తున్నారు? ఓకే, చదువుకున్నారా? ఇదిగోండి చదువుకోండి. ఆమె చదువుకోలేదా? ఆమె కూడా ఒకటి ఇంట్లో పిల్లలతో చదివించుకుంటారు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దేవుడికి ఒక కులం ఒక మతం ఏం లేదు, అన్ని మనం పెట్టుకున్నాం. గొల్లోళ్ళు, వాళ్ళు, వీళ్ళు, రెడ్డి గారు, కమ్మోళ్ళు, వాళ్ళని. అది మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ భూమి మీద బ్రతికిన రోజులు మన కుటుంబము, మన ఆస్తులు, మన గొడ్లు, మన మేకలు, గొర్రెలు ఇవన్నీ చూసుకుంటాం. చనిపోయిన రోజు మన చొక్కా కూడా రోజు అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నాం? మన పెద్దోళ్ళందరూ చనిపోయారు, ఎక్కడున్నారు వాళ్ళంతా? మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంటే అది ఎక్కడ? పైన. రెండు ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ మనం నమ్మాలి, లేదంటే నరకంలో పడేస్తారు. ఎందుకు అంటే మనం ఏదైనా పండగ వచ్చిందనుకోండి, మన పాపాలు పోవడానికి కోళ్ళు, మేకలు, గొర్రెలు అన్ని చెట్టు పేరు పుట్ట పేరు చెప్పుకొని మనమే కోసుకుని తినేస్తాం. వాటి వల్ల పోదు, వాటిలో మోక్షం లేదు. పరిశుద్ధమైన రక్తం చిందించాలి. దేవుడే తన సొంత కుమారుని భూమి మీదకి పంపించాడు యేసుక్రీస్తు రూపంలో. మన పాపాల నిమిత్తం ఆయనే కొట్టించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణం పెట్టాడు. చనిపోయిన తర్వాత తీసుకెళ్లి పాతి పెడితే 3వ రోజున మళ్ళీ తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు, కానీ ఎవరు కూడా మానవుడి కోసం ప్రాణం పెట్టి చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన దేవుళ్ళు ఎవరు లేరు. యేసుప్రభు ఒక్కడే లేచాడు అనమాట. ఆయన దేవుడు కాబట్టి లేచాడు. సో ఆయన నమ్ముకుంటేనే మనకు మోక్షం. ఇది సత్యం. నమ్మితే నమ్మండి, లేదంటే వాటిని తీసి పడేయండి. నాకేం నష్టం లేదు. మీకు చెప్పడం వల్ల నాకేం లాభం కూడా లేదు. సరేనా? నేను తెలుసుకున్నాను సత్యాన్ని, అందుకే మీకు చెప్తున్నాను. నేను హిందూనే. 4 సార్లు అయ్యప్పమాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమలలో గుండు చేర్చుకున్నాను. ఏం ఉపయోగం లేదు. దేవుడే మనల్ని తయారు చేశాడు. ఈ రోజున మనిషే దేవుడిని తయారు చేస్తున్నాడు. అంటే దేవుడి కంటే గొప్పవాడు అయిపోయాడు మనిషే. తెలుసుకోవాలి. సరేనా? మనం ఇప్పుడు మీకు దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయి.
43 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నువ్వు నమ్మే దేవుడు నీతోటి మాట్లాడా? యేసు ప్రభు ఒక్కసారి ప్రభా నువ్వు దేవుడు అంట కదా నాతోటి ఒకసారి మాట్లాడమంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడతాడు. అంత మంచి దేవుడు అనమాట. మనతోటి మాట్లాడేవాడే దేవుడు, మనం మాట్లాడింది వినగలిగినవాడే దేవుడు అనమాట. అంతేగాని మనం ఏదో ఒక రూపాన్ని తయారు చేసుకొని పూజలు చేసినంత మాత్రాన దేవతలు దేవుళ్ళు అయిపోరు, తెలుసుకోవాలి. ఇప్పుడు మంగళ షాప్కి వెళ్తావు, గడ్డం చేసుకుంటావు, కటింగ్ చేసుకుంటావు, మన వెంట్రుకలు మంగళవాళ్ళు ఉంచుకుంటారా? పడేస్తారు. మరి ఒక మనిషే ఉంచుకోకపోయినా మరి మన వెంట్రుకలు దేవుడికి ఎందుకు? పోయి మరి గుండ్లు చేసుకుని వస్తూ ఉంటారుగా. అదొక ఆచారం, అదొక నమ్మకం. ఆ నమ్మకాన్ని మూఢనమ్మకం అంటారు. ఆ మూఢనమ్మకాలలో నుంచి బయటకు తీసుకురావడానికే యేసు ప్రభు దేవుడిగా వచ్చాడు. సరే తెలుసుకోండి, బాగుంటుంది. నేను తెలుసుకున్నాను సత్యాన్ని, మీకు కూడా చెప్తున్నాను. మీకు చెప్పడం వల్ల నాకేమీ లాభం లేదు, నష్టం లేదు. చదివించుకోండి. ఇదిగోండి అమ్మ బైబిల్ కూడా పిల్లలతో చదివించుకోండి, బాగుంటుంది. ఇదిగోండి మీకు కూడా ఈ నెల 25 యేసు ప్రభు పుట్టినరోజు, క్రిస్మస్. మీరు ఏం చేయమని లేదు, ఇంట్లో కూర్చొని ప్రభా యేసయ్య నాకు పలానా సమస్య ఉంది, పలానా బాధను తీర్చమంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. మీరేమి చర్చికి వెళ్ళక్కర్లేదు, మీకు సత్యం తెలిసేదాకా. తెలుసుకున్న తర్వాత వెళ్తే వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏం పెద్దాయనా, బాగున్నావా? గుర్తుపెట్టావా లేదా? ఏమన్నా చదువుకున్నావా? గుర్తుపెట్టాను. ఎప్పుడు ఎక్కడ చూసావు చెప్పు? ఎక్కడో చూసాము. సరే చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. ఇదిగోండి బైబిల్ చదువుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆ చేతిలో గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది, పడేయచ్చు కదా, మానేయచ్చు కదా, ఇంకేముంది? మన వాళ్ళు మనవరాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు, ఇంకా మానకపోతే ఎట్లా? సరే చదవండి, బాగుంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇట్లా దుత్తలూరు పోద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? అరే భలేవాడే, భలే చెప్పావు అడ్రస్, మంచి అడ్రస్. ఇదిగో మంచి మాట, దేవుడి మాటలు చదువుకో, బాగుంటుందా? యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. అయితే ఇదిగో ఆగు, ఇదిగో బైబిల్ మంచిగా ఆయన నమ్ముకుంటే బాగుంటది. ఈ లోకం శాశ్వతంగా అది ఏ రోజు చచ్చిపోతాం తెలియదు. ఆయన నమ్ముకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, అది వాస్తవం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాల్ని దీవించును గాక. ఆమేన్. సరే మరి చదివించుకో, బాగుంటది. అన్నా ఇట్లా దుత్తలూరు పోద్దా? మంచిదన్నా. మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు చదువుకోండి. రోజు ఆ సినిమా పాటలు ఏమింటారు, మంచి పాటలు ఇది కొట్టండి, గూగుల్లో వస్తుంది, అది కొట్టండి, యూట్యూబ్ లో వస్తుంది. చదవండి, చదువుతున్నారుగా మీరు, మంచిది. ఇవ్వండి, ఇది కూడా చదువుకోండి. మంచి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన కులానికి ఒక మతానికి దేవుడు కాదు. ఎవరికైనా సరే ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి దేవుడు యేసుక్రీస్తే. ఏదో ఒక రోజు మనం మన గొర్రెలని, భార్యని, పిల్లల్ని, మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం? అక్కడ రెండే ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడని మనం ఇక్కడ నమ్ముకోవాలి. సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మేడం దుత్తలు రిటర్న్ అండి. దేవుడు మాటలో చదువుకోండమ్మా, మంచి మాటలో. యేసు ప్రభు మంచి దేవుడు. మీరు కూడా క్రైస్తవులు లాగా ఉన్నారుగా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఉందా? తీసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ పనులు మీరే కాదు, ఆయన పని కూడా చేయండి. ఆయన వచ్చే టైం అయింది, తెలుసా మీకు? సువార్త ప్రకటించాలని ప్రతి మనిషికి భారం ఉండాలి. మీ పనులు మీరే చేసుకుంటా పోతే నరకంలో వేస్తాడు దేవుడు, ఇది వాస్తవం. ఆయన పని చేయాలి, చేయండి. థ్యాంక్ యూ. రిటర్నా? అందరు ఖాళీగా ఉన్నారుగా, చదవండి మంచి మాటలు. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు మాట్లాడండి, అవి చదవండి, బాగుంటుంది. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. మీరు ఎందుకున్నారు పాప ఇక్కడ?
ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఎందుకున్నారు మీరు? పుట్టకులు మీరిద్దరేనా? స్కూల్కి వెళ్తారా మీరు? స్కూల్కి వెళ్తారా పాప? ఇదిగోండి చదువుకోండి, దేవుడి మాటలో చదువుకోండి, బాగుంటుంది. యేసు ప్రభు తెలుసా మీకు? యేసుక్రీస్తు తెలుసా? తెలీదా? ఏంటి ఏం మాట్లాడు? అయితే చదువుకోండి, బాగుంటుందా? మంచి దేవుడు ఆయన. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. ఏం పెద్దయినా మేము వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోతున్నావు ఎందుకని? బాగున్నావా? గుర్తుపట్టావా? ఏ ఊరు మీదే? ఏం చేస్తుంటారు మీరు? ఏమన్నా చదువుకున్నారా? అస్సలు వాళ్ళు కూడా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారా? చదివించుకోండి. మంచి మాటలు అవి, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దేవుడికి ఒక కులం ఒక మతం ఏం లేదు, అన్ని మనం పెట్టుకున్నాం. సరేనా? ఈ భూమి మీద చాలా కనిపిస్తాయి, కానీ మనం చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని మనం నమ్ముకోవాలి. ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే మనం ఏదో పండగ వస్తే కోళ్ళని మేకల్ని కోసుకొని తింటాం మనమే. వాటి వల్ల మన మానవుడి పాపాలు పోవు. ఆయనే మానవుడి రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని చనిపోయి మళ్ళీ 3వ రోజున తిరిగి లేచాడు. ఈ భూమి మీద చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉంటారు, కానీ ఎవరు మానవుడి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు అనమాట. సో ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరతాం. అది తెలుసుకోండి, సత్యం. సరేనా? ఈ లోకం శాశ్వతంగా అది ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. ఇప్పుడు నువ్వు నేను బండి మీద వెళ్తున్నావు, ఆడికి పోయేదా గ్యారెంటీ లేదు, కానీ నాకు గ్యారెంటీ ఉంది, చనిపోయినా నేను స్వర్గానికి వెళ్తా. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసుకోవాలి. సరేనా? ఇదిగోండి బైబిల్ కూడా చదివించుకోండి పిల్లలతోటి, బాగుంటది. అది దేవుడు నమ్ముకోవటం వల్ల ఏం లేదు. నీ కులం మారదో, నీ మతం మారదో, ఏం మారదు. నీ మనసు మార్చుకో చాలు. సరేనా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఎక్కడ పెట్టుకుంటావు దాన్ని? సరే సరే, మంచిది. దుత్తలూరు వెళ్ళిద్దా ఇటు? ఓకే. అందరూ బాగా ప్రశాంతంగా కూర్చున్నట్టున్నారు ఖాళీగా. మీలో ఎవరు చదువుతారు? ఇదిగోండి చదవండి. ఇవి యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి లేదంటే ఒక మతానికి చెందిన దేవుడు కాదు. అయితే ఈ భూమి మీద ప్రతి మానవుడికి దేవుడు ఆయనే. ఆయన సృష్టికర్త. నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే కలిగింది, ఆకాశం కలుగును కాకంటే కలిగింది, సమస్త జంతువులు చెట్లు మొత్తం కలిగింది నోటి మాటతోటే. కానీ మనిషిని మాత్రం ఆయన చేతులు తయారు చేసి ప్రాణం పోసాడు. కానీ మనిషి ఏమో ఈ రోజున సృష్టికర్తను మర్చిపోయి మనిషే ఒక దేవుడిని దేవతలను తయారు చేసి పూజలు చేస్తున్నాడు. అంటే దేవుడి కంటే గొప్పోడు అయి ఉండాలిగా మనిషి తయారు చేసేవాడంటే. తెలుసుకోవాలి. మనమేమో ఏదో పండగ వచ్చిందంటే కోళ్ళని మేకలు తీసుకెళ్లి కోస్తాం మన పాపాలు పోవటానికి, వాటితో పోదు. అందుకనే దేవుడే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ భూమి మీద చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కోట్ల మంది. ఎవరు మానవుడి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు. ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. ఆయనే నిజమైన సృష్టికర్త. మనం ఆయన ఇక్కడ భూమి మీదనే తెలుసుకోవాలి. ఈ భూమి మీద చూడటానికి చాలా ఉంటాయి. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. లేదంటే పైన నరకం భయంకరంగా ఉంటది. తెలుసుకుంటే బాగుంటది. ఇదిగోండి ఉండర్లే, చదువుకోండి. అది చదవటం వల్లే మీ కులం మీ మతం ఏం మారదు. మీ మనసు మార్చుకుంటే చాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. బ్రదర్ దుత్తలూరు వెళ్ళాలంటే ఎట్లా? సైడ్కి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళినాక 1 కిలోమీటర్ వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ లో రూట్ ఉంటుంది, కార్ రోడ్. రోడ్డు బాగానే ఉంటుందా? ఒకటే రూట్ ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్, మంచి అడ్రస్ చెప్పావు. మంచి మాట చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలు ఉంటే చదవండి. అది చదవటం వల్ల ఏం మీ కులం మారదు, మీ మతం మారదు. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేస్తున్నాం. చదువుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది కూడా చదవండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దుత్తలూరు పోదా? మేము అటు నుంచి వస్తున్నాం, గండిపాల నుంచి వస్తాం. కొద్దిగా పోతే ఎదరక 1 కిలోమీటర్ ఆ టర్నింగ్ వస్తుంది రోడ్డు.
తార్ రోడ్డే ఓకే ఓకే డైరెక్ట్ గా దోతలూరులోకి బైపాస్. బాగుంది అయితే. ఈ వాగులో పోవాలి సరే, చెన్నంపల్లికి పోయి జడదేవి నుంచి మళ్ళీ దోతలూరు పోవాలంటే మళ్ళీ చాలా ఉండే. ఓకే మంచిది. ఇదిగోండి చదువుకోండి దేవుడు మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దుత్తలూరు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి సార్? దుత్తులూరా వెళ్ళంగానే టవర్ వస్తుంది, టవర్ ఇటు సైడ్ రోడ్డు తార్ రోడ్డు వస్తుంది. ఓకే ఓకే. అటు రోడ్డు వెళ్ళండి. రోడ్డు బాగానే ఉంటదండి. చిన్నవారి చింతల ఓకే లెఫ్ట్ లో ఓకే తార్ రూటే. ఓకే ఓకే మంచి సార్. ఇక మంచి మాటలు సార్, చదువుకోండి దేవుడు మాటలు. ఇదిగోండి సార్, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. ఆయన ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు. ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుడు ఆయనే, మనం తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేస్తూ ఉంటాం. అంటే దేవుణ్ణే మనం తయారు చేసేంత గొప్ప వాళ్ళమైతే కాదు, తెలుసుకుంటే బాగుంటది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ. చదువుకోండి, బాగుంటది. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు వెళ్ళిపోతామో తెలియదు. పైకి పోతే రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ లోకంలో చాలా కనిపిస్తాయి, భార్య పిల్లలు ఆస్తులు బండ్లు అన్నీ ఉంటాయి, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు. ఓకే థ్యాంక్ యూ. చదువుకోండి అన్నా. ఉదయగిరి దాకా రోడ్డు ఇట్నే ఉంటుందా, బాగుంటుందా? అల్లాడి దాకా దారి అవతల బాగానే ఉంది. అవతల బాగానే ఉందా? ఒక్కరే. ఓకే ఇదిగోండి అన్న, చదువుకోండి దేవుడు మాటలు బాగుంటాయి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదవండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి బైబిల్ కూడా చదవండి, బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. అది చదవటం వల్ల మీ కులం మీ మతం ఏం మారదు, మీ మనసు మారితే చాలు. ఈ బ్రతికినప్పుడు చాలా కనిపిస్తుంది, చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని ఇక్కడే నమ్ముకోవాలి, ఆయన లోక రక్షకుడు. చదవండి మీరు, అది ఫోన్ లో కూడా కొట్టండి, వస్తుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాలని దీవించును గాక. ఆమేన్. ఏమన్నా బాగున్నావా? గుర్తుపెట్టావా? మనుషులు కూడా మర్చిపోతే ఎట్లా? ఎన్ని మేకలు ఉన్నాయి? సోడాపల్లి. సరేలే, ఎన్ని మేకలు ఉన్నాయి అన్న? ట్యాక్స్ కడుతున్నావా? ట్యాక్స్ కడుతున్నావు గవర్నమెంట్ కి? ఇప్పుడు అది లేదు. సరేలే అయితే చదువుకోండి దేవుడి మాట. చదువుతారా మీరు? చదవండి దేవుడి మాటలు, బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటేనే మనకి స్వర్గం, లేదంటే పైన నరకం ఉంది. దాన్ని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏముంది, 100 మేకలు కాదు 1000 మేకలు ఉంటాయి, భార్య పిల్లలు మనవాళ్ళు ఆస్తులు అన్నీ ఉంటాయి. అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలి. మనం వేసుకున్న చొక్కా కూడా రాదు. అక్కడికి వెళ్తే రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడని మనం ఇక్కడ నమ్మాలి. ఎందుకంటే ప్రతి మనిషి పుడతానే పాపి. ఆ పాపాల నిమిత్తం మనం మేకలు కోళ్లు కుక్కలు కోసుకుంటే పోదు. పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే ఆ పాపాలు పోతాయి. ఆయనే మానవుడి రూపంలో కన్యక గర్భమందు పుట్టి మన కోసమే దెబ్బలు తిని తన్నులు తిని రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోతే తీసుకెళ్లి పాతి పెడితే మళ్ళీ 3వ రోజున తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు. ఆయన నిజమైన దేవుడు, అందుకని లేచాడు. ఆయన నమ్ముకుంటే మనకి మోక్షం ఉంటది. ఈ లోకం శాశ్వతం కాదు. ఇదిగోండి బైబిల్ కూడా ఇదిగోండి, చదువుకోండి, చాలా బాగుంటది. ఇది చదవటం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసు మారితే చాలు. సరేనా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఏమమ్మా నడవలేక నడిచిపోతున్నావు, ఎక్కడికి? నడిచే పోతావా? ఆహా, చదువుకున్నారా ఏమన్నా? మాది హైదరాబాద్లే. అదిగోండి మా దేవుడి మాటలు చదువుకుంటే బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. ఆయన సృష్టికర్త. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకుని పూజ చేస్తున్నాం. చదివించుకోండి, చాలా బాగుంటది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఇదిగోండి బైబిల్ కూడా చదువుకోండి, బాగుంటది. ఓకే ఓకే సరే, సరేనా? అది తీసుకోవటం వల్ల మీకేం కులం మారదు, మతం మారదు. దేవుడు అందరికి ఒక్కడే. ఏదో ఒక అంటరాని కులానికి అంటగట్టినట్టు అంటగట్టేస్తారు యేసుక్రీస్తు. పండగకు మా ఊర్లో మేము గుడికి పోయేవాళ్ళం. ఓకే సరే. పిల్లలప్పుడు ప్రార్థన చేస్తాం మా ఊరికి. పోతే ఒక ఆయన దాయి అంతా మమ్మల్ని అందరం తెలుగు వాళ్ళందరూ పక్క కోసం పెడతాడు పోయేది గుడికి. ఆయన అంటే కూడా ఇష్టమయ్యా మాకు. ఓకే ఓకే. ఆయన దేవుడే. అంటే ఆయన దేవుడే కాదు, మళ్ళీ పుట్టొస్తాడు. ఆయన దేవుడే కాదు, ఆయనే దేవుడు. అది తెలుసుకోవాలి. ఆయన చనిపోయి మళ్ళీ పుట్టొస్తాడు. అది చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు మరి ఎవరన్నా ఉన్నారా నీకు తెలిసిన దేవుళ్ళు? మరి ఆయనే దేవుడు అనమాట. చరిత్ర అంతా మాకు చెప్పాలి. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టింది ఆయనే.
ఇంకెవరు పెట్టలా. ఏ కోడో ఏ కుక్కో ఏ మేకో పెడితే సరిపోదు. సరే సరే సరేనా? ఓకే. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అమ్మా ఇటు ఏ ఊరు వెళ్ళిద్దమ్మా? ఇటు ఏ ఊరు వెళ్ళిద్ది? ఇందుకు అంత భయపడుతున్నారు. భయపడబాకండి, మేము కూడా దేవుడి పిల్లలమే. ఇగోండి దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. ఇది కూడా అమ్మా బైబిల్ కూడా చదువుతారా? తెలుసా మీకు యేసు ప్రభు? ఓకే, మీరు వెళ్తారా? చర్చికి వెళ్తారా? ఓకే, మంచిది. ఆయన రాకడ సమీపించింది. మన పాటికి మనమే మన పనులు చేసుకుంటే కాదు, ఆయన పని కూడా చేయాలి. తెలుసుకోండి, చాలా బాగుంటది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అన్నా ఇట్లా ఉదయగిరి పోద్దా? రోడ్డు బాగానే ఉంటదా? మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు, యేసు ప్రభు మాటలు అవి. ఇదిగోండి బైబిల్ కూడా చదువుకోండి, మంచి మాటలు అవి చదవటం వల్ల మీకేం నష్టమే లేదు. ఆయన సృష్టికర్త, మనమేమో సృష్టికర్తని మర్చిపోయి సృష్టిని పూజ చేస్తున్నాం. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అన్నా ఈ రోజు వినేవేగా, మీరు చదువుకోండి కొత్త మాటలు, మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాట ఉంటే చదువుకోండి. ఓకే ఓకే. ఏ ఊరు మీది? రాజమండ్రి దగ్గర ఏ ఊరు? ఓకే ఓకే, మంచిది. అయితే ఇదిగోండి బైబిల్ కూడా చదవండి, బాగుంటుంది. అది చదవటం వల్ల ఏం మీ కులం మారదు, మీ మతం మారదు. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని తయారు చేసుకుని పూజ చేస్తున్నాం. దేవుడి మీద నమ్మకం పెట్టాలి, మనుషుల మీద పెట్టకూడదు. మీరు చూడండి, మనుషులు కట్టిన తాయిత మీద నమ్మకం పెట్టి మంచిగా కట్టుకున్నారు. వాడికి ఎంతో ఇచ్చుంటారు, మంచిగా కట్టుకున్నారు. వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. అది తెంచేస్తే మీరేమైనా చచ్చిపోతారా? లేదు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దాయనా, ఏమన్నా మేకపిల్లలు అమ్మే ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి నీకు? ఓకే. ఏమన్నా చదువుకున్నావా నువ్వు? ఏ ఊరు మీది? ఏం పేరు నీ పేరు? దేవయ్య. ఇదిగోండి మంచి దేవుడి మాటలు ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు చదివించుకోండి. వావ్, బాప్తిసం తీసుకున్నావా? మంచిది. మీరంతా చర్చికి వెళ్తారు అయితే సండే. ఆయన రాకడ సమీపించింది. మరి నీ పని నువ్వే చేస్తావా? దేవుడి పని కూడా ఏమైనా చేస్తావా? ఇది చేస్తాను, అది చేసుకుంటా. అది ఏం చేస్తున్నావు? ఆ టయానికి అడిగి పోతా. ఆ టయానికి అడిగి పోతే సరిపోద్దా? మీరు ఇంకేం చేయాలి? వేరే వాళ్ళకి చెప్పాలిగా దేవుడి గురించి. కాదులే సార్, ఇప్పుడు బైబుల్ ఉందా? బైబుల్ ఉందా? బైబిల్ ఇదిగో బైబుల్ లేకుండా నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? బైబుల్ లేకుండా నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? మేమందరం పోయేది గుడికి పోయేది. ఓకే ఓకే, మంచి. ఉదయగిరి చర్చికి పోతాము. ఓకే. ఏ చర్చికి? ఉదయగిరిలో. ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఇదిగో కొత్త నిబంధన ఉంది, కీర్తనలు సామెతలు ఉంటాయి. కీర్తనలు సామెతలు కూడా ఉంటాయి. అంటే ఓన్లీ ఇంకా కీర్తనలే పాడుకుంటారా? ఇంకేం చదవరు? మరి దేవుడు రాకడా సమీపించిందమ్మా, ఆయన పని ఏం చేయరా మీరు? సువార్త నేను చెప్పరా? ఎవరికైనా పక్కన వాళ్ళకైనా చెప్పండి. మీ పాటికి మీరే అయితే ఎట్లా? చర్చికి వెళ్తారైతే మీరంతా? బాప్తిసం తీసుకున్నావా? ఏ చర్చికి వెళ్తారు? మంచిది. ఓకే ఓకే. కావాలా ఇంకా? పెద్ద బైబుల్ అయితే ఇప్పుడు లేవమ్మా. ఇదిగోండి ఇంకోటి కూడా కావాలంటే ఇవ్వండి వాళ్ళకి. ఇట్లాంటివి ఉన్నాయా? అయితే దాంట్లో కీర్తనలు సామెతలు ఉండవు, వీటిలో ఉంటాయి. సరే, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏ రోజు చివరి రోజు తెలియదు. నమ్మకంగా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. అనేక మందికి చెప్పండి. చెప్పకపోతే ఎట్లా? నువ్వు ఇక్కడ కూలికి వస్తే రోజు నీకు 300-400 ఇస్తారేమో. ఒక ఆత్మను రక్షిస్తే నీకు కోట్ల రూపాయల పైన ఇస్తాడు ఆయన. చెప్పండి వేరే వాళ్ళకి. ఓకే. ఏం పెద్దాయనా, బాగున్నావా? సరిగ్గా చూడు, సరిగ్గా చూడు. ఏ ఊరు మీది? చెరువుపల్లి. ఎన్ని మేకలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఏమన్నా చదువుకున్నావా నువ్వు? ఏమన్నా చదువుకున్నావా? ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు చదివేవాళ్ళు, చదివించుకో. అవి దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు అవి.
ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నీ భార్య, పిల్లల్ని, మనమలని, నీ జీవాలని మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడికి పోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ఆయనే మానవ రూపంలో వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి 3 రోజులు లేచాడు. లేచి నేను పోతున్నా, మీకు అందరికి అక్కడ రెడీ చేస్తాను, ఇక్కడంతా పాపపు లోకం, నేను మళ్ళీ వచ్చేసరికల్లా మీరు అందరికి చెప్పమని చెప్పాడు. అందుకని మేము ఊరూరు తిరిగి ఇట్లా చెప్తా ఉంటాం. మీరు కూడా తెలుసుకోండి, మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసు మార్చుకుంటే చాలు. యేసు ప్రభు దేవుడు, సరేనా? ఇదిగోండి బైబిల్ కూడా పిల్లలతో చదివించుకోండి, బాగుంటది. ఈ లోకం శాశ్వతం కదా, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏ రోజు మంది చివరి రోజో తెలియదు, కానీ పోతే మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది పైన, సరేనా? తెలుసుకోండి, బాగుంటది. ఏం పేరు మీ పేరు? అదరత్తయ్య. ఓకే. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పెద్దాయనా, బాగున్నావా? ఏంటి ఈ వయసులో కూడా మేకలు తోలుతున్నా? పిల్లలు లేరా? ఏమన్నా చదువుకున్నారా మీరు? ఇదిగో ఇంట్లో వాళ్ళతో చదివించుకోండి. అవి దేవుడి మాటలు, మంచి మాటలు. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు అవి చదివించుకుంటే బాగుంటది. ఓకే, దేవుడు నిన్ను, నీ జీవాలని దీవించునుగా. మేడం, దేవుడి మాటలమ్మా, చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి, బాగుంటుంది. ఇది కూడా బైబిల్ తీసుకోండి. దీనివల్ల ఏమి మీ కులం మారదు, మీ మతం మారదు. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. అది తెలుసుకోండి, చదవండి, బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అమ్మా, గండిపాలు ఇటేనా? అవునా? ఇదిగోండి, పిల్లలతో చదివించుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన మాటలు అవి చదివించుకుంటే బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఏందన్నా క్రికెట్ స్టేడియం ఇది? ఓకే, మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు, జీసస్ మాటలు. గాడ్ బ్లెస్ యూ. మా పెదిరెడ్డిపల్లి అంటే ఎక్కడమ్మా? ఇక్కడేనా? అవునా? సరే, మంచిదమ్మా. అవి దేవుడి మాటలమ్మా, చదివించుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, మంచి దేవుడు యేసుక్రీస్తు. దేవుడికి కులం, మతం ఏమీ లేదు. ఆయన సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికి సృష్టికర్త. ఆయన్ని మర్చిపోయి ఆయన పర్లేదమ్మా, ఇదిగో తీసుకో. పర్లేదు. ఇదిగోనమ్మా బైబిల్. అది మీ కులాన్ని, మీ మతాన్ని ఏం మార్చదు. మీ మనసును మార్చుకుంటే చాలు. బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి. అందరిని వదిలేసి ఏదో రోజు చచ్చిపోవాలి. చచ్చిపోతే రెండే రెండు, స్వర్గం, నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడిని మనం ఇక్కడ నమ్మాలి. ఇక్కడే ఉంది అవకాశం. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకంలో వేస్తానంటే ప్రభు అని అంటే కుదరదు. తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చర్చికి వెళ్తారా? బాప్తీసం తీసుకున్నారా? తీసుకోండి. ఈ లోకం శాశ్వతం కదమ్మా, ఏ రోజు చచ్చిపోతామో తెలియదు. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ఇస్తాను ఆగండి బైబిల్. దేవుడు మనలందరిని తయారు చేశాడు. మనమేమో ఆ విషయాన్ని మర్చిపోయి మనమే తయారు చేసుకుని పూజలు చేస్తూ ఉంటాం. అది చాలా పాపం. ఆ పాపం పోవటానికి దేవుడే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ రోజు లేచాడు. మనకు చాలా మంది దేవుళ్ళు, దేవతలు తెలుసు. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు, లేచిన వాళ్ళు లేరు. యేసుప్రభు ఒక్కడే లేచాడు. ఆయన దేవుడు కాబట్టి లేస్తాడు. మిగతా అంతా ఏంటో మీరు అర్థం చేసుకోండి, బాగుంటది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు. తమ్ముడు, చదువుకోండి అమ్మా, మంచి మాటలు, దేవుడి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు. ఏ కులమైనా, ఏ మతమైనా మీది. ఆయన మాటలు ఉంటే చదువుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి బైబిల్ కూడా. ఈ దేవుడికి ఒక కులం, ఒక మతం ఏం లేదని మనం పెట్టుకున్నాం. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు. మీకు ఏ సమస్యలున్నా, ఏ కష్టాలున్నా జస్ట్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే చాలు. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. తప్పాలి అని మన మనసులో ఉండాలి, కానీ 5-10 సెకండ్లో కూడా దేవుని సువార్తను చేయొచ్చు. వీడియోస్ అన్ని ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే ఇలా కూడా దేవుని సువార్త ప్రకటించవచ్చు అని ఉదాహరణకు అందరికి తెలియటం కోసమే ఇవి అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా? మీరు కూడా భారం కలిగి ఉండండి. దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మీరు మాత్రమే దేవుడు నమ్ముకొని మిగతా వాళ్ళందరినీ నరకానికి పంపించేస్తారా? చెప్పాలిగా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మీరేం చేస్తున్నారు తెలుసుకోండి.
శాశ్వతం కాదు. మీరు ఇంకా ఇక్కడే అన్ని ఆస్తులు సంపాదన, అబ్బా డబ్బులు పోతాయి, లేదా శాలరీ పోద్ది, లేదా బిజినెస్ పోద్ది అనుకుని మీరు దేవుడు పని చేయట్లేదు. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్ని సంపాదించావు, ఎంత వరగదోసావు, ఎంత ఎరగదీసావు అనేది ముఖ్యం కాదు, కానీ ఎన్ని ఆత్మల్ని రక్షణలోనికి నడిపించావు అనేది మాత్రమే ముఖ్యం. అందుకని మీరు ప్రయాణంలో పోతూ పోతూ కూడా మీకు కారు ఉంటే కారులో లిఫ్ట్ ఇవ్వండి, ఎక్కించుకోండి. లేదంటే బండి మీద వెళ్తుంటే లిఫ్ట్ ఇవ్వండి, ఎక్కించుకోండి. లేదంటే ఎక్కడైనా టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, భోజనం చేస్తారు, ఎక్కడో తింటారు, మన పక్కనతో మాట్లాడతాం. ఏ విధము చేతనైనా దేవుడు కనీసం మనతోటి రోజు ఒక 10 మందితోటైనా మాట్లాడిస్తూ ఉంటాడు. ఎందుకు? మనం ఏమన్నా దేవుడి గురించి చెప్తామేమోనని. మనం చెప్పం కదా, మనకు సిగ్గు. ఎందుకంటే దేవుడు ప్రాణం పెట్టాడు కదా, ఆయనకి లేదు. మనకుందు సిగ్గు దేవుడి గురించి చెప్పడానికి. తెలుసుకోండి కొంచెమైనా. ఎన్ని రోజులు ఇంకా నామకార్థంలో ఉంటారు? చాలా మంది క్రైస్తవులే నామకార్థంగా ఉంటున్నారు. వాళ్ళకి అసలు ఒక సాక్ష్యం లేదు. వాళ్ళే సిగరెట్లు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, ఇంకే అన్ని వెకిలీ చేష్టలన్నీ చేస్తున్నారు. దయచేసి మీరు దేవుడి నామాన్ని చెడ్డపేరు తీసుకురాబాకండి. మీరు మంచిగా ఉండండి. ఎవరైతే పుట్టుకతో క్రైస్తవులు ఉన్నారో అందరూ కాదు, కొంతమంది. దయచేసి నిజంగా చెప్తున్నాను, సాక్ష్యాన్ని కాపాడుకోండి, దేవుడికి వాల్యూ ఇవ్వండి. ఓకేనా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించిన రీతిగా అందరికి అనేక మంది సువార్తను ప్రకటించండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరైనా రక్షించండి. ఆయన సాక్షిగా నిలపండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. కనీసం గాస్పుల్ చేయకపోయినా ఈ చేసే వీడియోని కూడా ఎవరికి షేర్ చేయరు, కనీసం మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టరు. అదనమాట మీ భక్తి. ఓకే, మీ ఇష్టం, మీరు పెట్టకపోయినా నాకేం నష్టమే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చును గాక. ఆమేన్. సువార్త చేసే ఒక ఆర్మీని దేవుడు తయారు చేయను గాక. దేవుని సైనికుల్లాగా మీరందరూ ఉండాలి. ఏదో ఊరిక నామకార్థంగా నేను క్రైస్తవుడినేనని ఆదివారం రోజు చర్చికి వెళ్ళి చిల్లర మార్చి కానుకేస్తే అయిపోదు. సరేనా? ప్రతి మనిషి మీద భారం ఉండాలి. ఆ బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.